రాధా స్వీట్ హోమ్కి వెల్కమ్. ఈరోజు విత్తనాలు నాటే విధానాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం వేస్ట్ డిస్పోజల్ గ్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ డిస్పోజల్ గ్లాసెస్లో సాయిల్ వేసుకొని ఈ వీడియోలో చూపినట్లుగా సీడ్స్ని నాటుకోవాలి. ఆనప, బీర, చిక్కుడు పాదులను త్వరగా రావడానికి ఇలా ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటే సీడ్స్ త్వరగా జర్మినేట్ అవుతాయి. నాటుకున్న తర్వాత డైరెక్ట్ సన్లైట్లో పెట్టకుండా లైట్ సన్లైట్లో పెట్టుకోవాలి. వాటరింగ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మగ్తో పోసుకోకుండా ఈ వీడియోలో చూపినట్లుగా బాటిల్తో పోసుకోవాలి. మీకు ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్ని చూపిస్తున్నాను. బంతి మొక్కలు మేము నారు తీసుకొచ్చి పెట్టాము. బంతి మొక్కలకి వాటరింగ్ చాలా అవసరం. 2 పూట్ల నీరు అందించాలి. అలాగే టెర్రస్ గార్డెనింగ్ పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. ఇలా గార్డెనింగ్ చేసుకోవడం వల్ల స్లాబ్ పాడవుతుందనే డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే మొక్కలను పెంచుకోవడానికి సాయిల్తో పాటు కంపోస్ట్ కూడా వేసి పెట్టుకోవడం వల్ల మొక్కలు వెయిట్లెస్గాను ఉంటాయి, హెల్తీగా పెరుగుతాయి. బంతి మొక్కలకి చీడపీడ సమస్యలు కూడా చాలా తక్కువే. మిగతా మొక్కలతో పోలిస్తే ఇది అంత చీడ సమస్యలు ఏమి ఉండవు. ఇక్కడ చూసారు కదా, వాటర్ టిన్లో మేము పెట్టాము. అంత ఎక్కువ సాయిల్ కూడా మేమేం యూజ్ చేయలేదు. చీడపీడ సమస్యలు నివారించుకోవడానికి వారానికి ఒకసారి పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిది. లేదంటే పుల్లటి మజ్జిగను కూడా చల్లుకోవచ్చు. దానివల్ల చీడపీడ సమస్యలు నివారించుకోవచ్చు. మేము ఇక్కడ సాయిల్తో పాటు కంపోస్ట్ కూడా యూజ్ చేసుకున్నాము. కంపోస్ట్ తయారీ విధానం ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మేము వాటర్ టిన్లో మొక్కల్ని ప్లాంటింగ్ చేసాము. వాటర్ టిన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వేస్ట్ డబ్బాల్లో కూడా మొక్కల్ని ఇలాగా పెంచుకోవచ్చు. చూసారు కదా, చిన్న పాట్స్లో కూడా పువ్వులు ఎంత బాగా వచ్చి మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో. అలాగే టెర్రస్ గార్డెన్లో స్పేస్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇలా 2 మొక్కల్ని కలిపి కూడా ప్లాంటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మేము తక్కువ ప్లేస్లోనే ప్లాంటింగ్ చేసుకున్నాము. నేను ఇక్కడ 2 మొక్కలు కలిపి ప్లాంటింగ్ చేశాను. ఒకవైపు బంతి మొక్క పెట్టాను, ఇంకోవైపు స్పేస్ ఉంది కాబట్టి రోజ్ కూడా పెట్టాను. ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చి ఫ్లవర్ ఇలా షైనింగ్ రావాలంటే ఒక టిప్ చెప్తాను. అదేంటంటే టీ డికాక్షన్ కానీ కాఫీ డికాక్షన్ కానీ 1 వంతు డికాక్షన్కి 3 వంతులు వాటర్ కలుపుకోవాలి. ఈ 2 కలిపిన మిక్స్చర్ని వారానికి ఒకసారి మొక్క మొదట్లో పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల పువ్వులు డార్క్ షేడ్లోకి వచ్చి షైనింగ్గాను ఉంటాయి. వీడియోలో మీకు మందార మొక్కల గురించి చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.